హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా. తెలుగు రాష్ట్రాలలో ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి నోటిఫికేషన్ల యొక్క ప్రస్థానం ప్రారంభమైంది, చదవవలసిందిగా కోరడం జరుగుతుంది. దీనికి ముందు రాజకీయ నాయకుల యొక్క పదవీకాలం కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇక నోటిఫికేషన్లు వచ్చే సమయం. ఇక నోటిఫికేషన్లు వస్తాయా రావా అని ఆలోచించేవారు ఆలోచించే స్థితిలోనే ఉండండి. కానీ మీరు చదవాలనుకున్న వారికి మాత్రం ఈ వీడియో కంటిన్యూ చేస్తూ వినండి. ఈ వీడియోలో నేను ఇచ్చేటువంటి సందేశాత్మకమైనటువంటి అంశం, పరిస్థితులు మన చేతిలో ఉన్నాయి, మార్చుకోవడానికి ఏ విధంగా ఉన్నటువంటి అంశం ఇప్పుడు తెలుపబోతున్నాను. అదే మనం ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగానికి, మనకున్న క్వాలిఫికేషన్స్కి ఒక చిరు ప్రయత్నం చేయబోతున్నాం. అది జాబ్ క్యాలెండర్ ముఖంగా రాబోతుంది. ముఖ్యంగా ఫస్ట్ ఏపీలో ఈ ఉగాదికి రాబోతున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. చాలామంది విద్యార్థులు నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏంటండి అంటే, సార్ జాబ్ క్యాలెండర్ మీద డేట్ ఒకసారి చూడండి, 20th అంటే 20వ తారీఖు ఆగస్టు నెల 2025లో ఉంది ఉంటే, కానీ జాబ్ క్యాలెండర్ యొక్క స్టేట్మెంట్ 31st March 2026. దీనిలో డిపార్ట్మెంట్ నోటిఫికేషన్, పోలీస్ డిపార్ట్మెంట్, డిఎస్సి వాటితో పాటుగా 2026-27లో ఏ ఉద్యోగాలు ఫిలప్ చేస్తున్నారంటే, ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ముఖ్యంగా కోచింగ్ ఇచ్చేటువంటి ఎనర్జీ విభాగానికి సంబంధించి. ఈ ఎనర్జీ విభాగంలో ఇటీవల అంటే 20వ తారీఖు ఫిబ్రవరి రోజు ఒక స్టేట్మెంట్ కూడా రావడం జరిగింది. ఎగ్జాక్ట్ 2 days బ్యాక్ అసెంబ్లీ వేదికగా మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి గారు నేరుగా, గొట్టిపాటి రవికుమార్ గారు నేరుగా లైన్మెన్ల యొక్క కొరత, తెలంగాణలో అయితే అసలు రాజస్థాన్ ఎడారిలో నీటికి ఎంత కొరత ఉందో తెలంగాణలో అంతకు 2 రెట్లు ఎక్కువగా ఉంది కొరత. 2500 ఖాళీలు కాస్త ఈరోజు 3500 వరకు ఖాళీలు అయి కూర్చున్నాయి. అంటే నోటిఫికేషన్కి సంబంధించి పరిస్థితులు మారబోతున్నాయి అనే విషయాన్ని మాత్రం గ్రహించండి. ఇందులో ఆ కాలానికి ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 3 years +3 అంటే మీకున్నటువంటి వయోపరిమితిని +3ని యాడ్ చేసుకోండి. అంటే సార్ మాకు ఏజ్ బార్ అయిపోయింది అని అంటే, నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి అంశాలు వచ్చినప్పుడు మాత్రమే చదవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఏంటి, ముందుగా వచ్చేది ఏంటి, జాబ్ క్యాలెండర్. ఈ జాబ్ క్యాలెండర్లో రాగానే నోటిఫికేషన్ రాదు కదా. ఏం పడుతుంది ఫస్ట్ జాబ్ క్యాలెండర్లో 2026-27 సంవత్సరానికి. అంటే ఈ సంవత్సరం అన్నా మీరు నోటిఫికేషన్ పడవచ్చు, విద్యుత్కి సంబంధించి, జేఎల్ఎంకి సంబంధించి, ఎనర్జీ అసిస్టెంట్కి సంబంధించి 2027 వరకు. అంటే 2026 మార్చి నుంచి 2027 మార్చి వరకు ఏ ఉద్యోగాలు అనేవి ఫిలప్ చేయాలి అనేటువంటి విధానం. ఎందుకు సార్ 2026-27 నుంచి అంటే 2000, మీరు బాగా అర్థం చేసుకోండి. మనకేదో ఉగాది రోజే నోటిఫికేషన్ అని నేను చెప్పట్లే. ఉగాది రోజు నోటిఫికేషన్ అని నేను ఎందుకు చెప్పట్లేదు సార్ అంటే, ఈ ఉగాదికి జాబ్ క్యాలెండర్ అని అనౌన్స్మెంట్ చేశారు. కానీ ప్రస్థానం 31st March నుంచి మనకు స్టార్ట్ అయిపోతే ఎప్పటి వరకు 2027 March 31st వరకు ఇదే విధంగా కొనసాగుతుంది. అంటే దాదాపుగా 1 yearలో 1,14,000 ఉద్యోగాలు ఫిలప్ చేయాలని నిర్ణయించుకున్నారు. దానిలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటండి అంటే, విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఏపీలో విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఏ పోస్టులతో రాబోతుంది, ఎప్పుడెప్పుడు ఫిలప్ చేస్తారు, 2026 నుంచి 2027 మధ్య. మరి ఆ తర్వాత ఏంటి సార్ అంటే, మళ్ళీ 2027 to 2028 మధ్యలో ఈ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో
ఈ జాబ్ క్యాలెండర్ అనేది సక్సెస్ అయితేనే మళ్ళీ ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. అంటే నోటిఫికేషన్ అనేది 2026, 27, 28 ఈ 2 సంవత్సరాల కాల పరిమితిలో అటు ఈపీడీసీఎల్, సిపిడిసిఎల్, ఎస్పీడీసీఎల్కి సంబంధించి ఖాళీలు భర్తీ కావాలి. ఏమేం ఖాళీలు ఉన్నాయని అసెంబ్లీ వేదికగా తెలపడం జరిగింది అంటే దీనిలో ఎనర్జీ విభాగానికి చెందినటువంటి అసిస్టెంట్ కేటగిరీ, జూనియర్ లైన్మెన్ జేఎల్ఎంకు సంబంధించినటువంటి 1260 పోస్టులు, అసిస్టెంట్ లైన్మెన్ అంటే ఏఎల్ఎంకు సంబంధించి సుమారుగా 1084 పోస్టులు, ఎల్ఎంకు లైన్మెన్కి సంబంధించి 22 ఖాళీలు. అంటే ఓవరాల్గా నోటిఫికేషన్ ఏ ఖాళీలతో ఇవ్వబోతున్నాము, త్వరలో భర్తీ చేయబోతున్నాము అనే విషయాన్ని కూడా తెలపడం జరిగింది. సార్ ఇది ఒక చిన్న విషయం. ఇక్కడ గౌరవ మంత్రి గారు ఈపీడీసీఎల్ ప్రస్తావన చేశారు అని మీకు అనిపించింది. అర్థమవుతుందండి? ఏపీ ఈపీడీసీఎల్ కిందకి ఎవరు వస్తారు? విజయవాడ, విజయనగరం, తర్వాత శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. సార్ మరి గతంలో ఈపీడీసీఎల్ పడింది కదా, సిపిడిసిఎల్ పడింది కదా, ఎస్పీడీసీఎల్ పడలేదు అని అంటే ఒక్కొక్క కేటగిరీ వైజ్ నోటిఫికేషన్ అనేది ఒక్కొక్క డిస్కంలో పూర్తి చేసే విధంగా సన్నాహాలు రాబోతున్నాయి. అంటే ఈ ముందుగా వచ్చేటువంటి ఈ ఎనర్జీ విభాగానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అనేది అతి త్వరలో రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్లో ఈపీడీసీఎల్ ముందుగా ఉంది అని చెప్పవచ్చు. మరి తెలంగాణలో పరిస్థితి ఏంటి సార్ అంటే తెలంగాణలో కామన్ ఎంట్రన్స్ అనేది పెట్టాలనుకున్నారు. కామన్ ఎగ్జామ్ అంటే దేనికి సంబంధించి ఎన్పీడీసీఎల్కి సంబంధించి అండ్ ఎస్పీడీసీఎల్కి సంబంధించి ఒక కామన్ ఎగ్జామ్ పెట్టాలి. దీనిలో ట్రాన్స్కోకు సంబంధించి కూడా ఒక కామన్ ఎగ్జామ్ను అన్నిటికీ కలిపి ఒక కామన్ ఎగ్జామ్ని పెట్టి ఒక ఎగ్జామ్ ద్వారా వాళ్ళని ఫిలప్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ అంత సాధ్యపడే అంశం అయితే కాదు. సుమారుగా 2018లో వచ్చినటువంటి నోటిఫికేషన్ అండి ఎన్పీడీసీఎల్లో 2018 నుంచి 2026 వరకు చూస్తే సుమారుగా 12 సంవత్సరాలు. దీన్ని అజ్ఞాతవాసం అనొచ్చు మనం తెలిస్తే. ఇక అజ్ఞాతవాసం విడిచే టైం వచ్చింది. అంటే సుమారుగా 2500 పోస్టులతో ఉన్నటువంటి ఖాళీలని ఇంతకుముందు స్టేట్మెంట్ ఇస్తే రీసెంట్గా వీటి ఖాళీల యొక్క సంఖ్య ఓన్లీ లైన్మెన్కి సంబంధించి ఆపరేటర్ కాకానే సుమారుగా 3500 వరకు కేవలం జూనియర్ లైన్మెన్ రిక్రూట్మెంట్లోనే ఉండబోతున్నాయి. అంటే ఒక ఎస్పీడీసీఎల్లో సుమారుగా 1600 అబోవ్ నుంచి 2200 వరకు ఉండబోతున్నాయి. అంటే నోటిఫికేషన్ ఇవ్వాల్సిన సందర్భం వచ్చింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఎనర్జీలో సప్లైలో ఎన్నో రకాలైన డీమెరిట్స్ వల్ల వ్యవసాయదారుల నుంచి పూర్తి వ్యతిరేకత వస్తుంది. విపరీతంగా మోటార్లకు అయితే కాలిపోతుంది. ఒక్కొక్క డిటిఆర్ కింద డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి ఏరియాస్ అన్నీ కూడా ఏజిఎల్ లైన్లో దాదాపుగా ఒక్కొక్క దాంట్లో సుమారు ఒక డిటిఆర్ కింద 3 నుంచి కనీసం 5 మోటార్లు కాలిపోతుంది. ఉండేదే అందులో 3 నుంచి 5 మోటార్లు అంటే యావరేజ్గా మీరు ఒకసారి చూడండి. లోడ్ డిమాండ్ అనేది పెరిగింది, కానీ సిబ్బంది యొక్క కొరత అనేది చాలా వరకు ఉంది. కాబట్టి 100% దాన్ని అధిగమించి ముందుకెళ్లే ప్రయత్నం చేయకపోతే మిగతా వ్యవస్థలు నడిచేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇందులో ఈ వీడియో చూస్తుండగానే మీ బ్రెయిన్లో ఒక చిన్న డౌట్ కూడా వస్తుంది. ఏంటి ఆ డౌట్? సార్ వీళ్ళంతా కోచింగ్ సెంటర్ల వాళ్ళంతా కూడా వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నారు. కోచింగ్ సెంటర్ల వాళ్ళంతా కూడా కోచింగ్ క్లాసెస్ పూర్తిగా ఎందుకోసం ప్రొవైడ్ చేస్తామంటే మీకు ఒక అవకాశం, దానికి మా యొక్క తోడ్పాటు. మీరు ఏ అవకాశం కోసం చూస్తున్నారు? చేయకూడనటువంటి ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా సతమతమవుతున్నారన్న ఉద్దేశంతో మీకు మా యొక్క శిక్షణ ద్వారా మీరు రాసేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏపీలో ఒకప్పుడు 100 మార్కులకు పెట్టారు, మరొకసారి 80 మార్కులకు పెట్టారు. ఈ మార్కుల యొక్క స్కోర్లో మీరు ముందుకు వెళ్ళడానికి మేము చేసేటువంటి ప్రయత్నం తప్పితే 100% ఇందులో ఏది ఉండదు. గమనించండి, మీరు బాగుపడితే మీ కుటుంబమే బాగుపడుతుంది, కానీ ఊళ్ళో ఉన్న అన్ని కుటుంబాలు బాగుపడతాయా? అది గమనించండి.
ఈ రోజుల్లో ఒక చిన్న విషయం కలలు గనేంత సేపట్లోనే తెల్లవారిపోతుంది జీవితం. అంటే చూస్తూ ఉండంగానే తెల్లవారిపోతూ ఉంటుంది. మళ్ళీ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ పడుతుందా అని అడిగినటువంటి మీరంతా కూడా నోటిఫికేషన్ పడే సమయం వరకు సిద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు అన్నా కూడా 100% ఖాళీలు అనేవి మీకోసం సిద్ధం చేసి ఉంచడం జరిగింది. చదివే వాళ్ళు ఉంటే సిన్సియర్గా చదువు. దీనిలో ఎవ్వరికి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. మీ జీవితంలో ఒక చిన్న ప్రయత్నాన్ని చేయడం ద్వారా మీరు మంచి జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది నాన్న ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తరపున మీకోసం ఇచ్చేటువంటి ముఖ్యమైనటువంటి మాట. దీనికోసం మీరేం చేయాలి? వీలైతే పుస్తకాలు చదవాలి, లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ కూడా వినొచ్చు. మీకు సమయం బాగా ఉంటే ఆఫ్లైన్ క్లాసెస్ కూడా రావచ్చు. ఈ విధంగా చదవడం ద్వారా నేను బ్యాచులర్ని, నాకు ఇంకా పెళ్ళి కాలేదు, నాకు ఎటువంటి బాధ్యతలు లేవు, నేను ఒక ప్రయత్నం చేస్తానని ఒక సూట్ కేసు పట్టుకొని మూట పట్టుకొని బయలుదేరి ఒక 6 నెలలు ఎందుకు ఉద్యోగం రాదో చూద్దాం అంటే ఒక డెడికేషన్ ఉండాలా. ఆ డెడికేషన్ అనేది ఒక పద్ధతి ఎంబడి మనం ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకోసం గమనించండి, ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం ఎక్స్ట్రాడినరీ బుక్ తెలుగు మీడియం అభ్యర్థులకి మరియు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి మీ సౌలభ్యాన్ని బట్టి ఇది ఉమ్మడిగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఇద్దరికీ పనికొచ్చే విధంగా రాసినటువంటి ఏకైక పుస్తకం. ఇది తెలుగు మీడియం అయితే ఇది ఇంగ్లీష్ మీడియం. అంటే ఈ విధంగా పుస్తకాలు చదవడం ద్వారా మీకు ఎందుకు ఉద్యోగం రాదు అనేటువంటి విషయాన్ని మీరు పరీక్షించుకోవచ్చు. మీరు విషయం గమనించండి, మన బుక్ అనేది ఎంత పాపులర్ అయిందంటే ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళి అమెజాన్ ఓపెన్ చేసి అమెజాన్లో జస్ట్ జూనియర్ లైన్మెన్ అని కొట్టండి, జూనియర్ లైన్మెన్ బుక్ అని కొట్టండి. ఈ జూనియర్ లైన్మెన్ పుస్తకం అంటే మొత్తం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ నేను రాసినటువంటి పుస్తకాలే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో సేలర్స్ పుస్తకాన్ని అమ్మేటువంటి బుక్ సేలర్స్ అందరూ కూడా మన టెక్స్ట్ బుక్స్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారంటే పుస్తకం యొక్క స్టాండర్డ్స్ అనేవి ఏ రీతిలో ఉంటాయో ఒకసారి చూడొచ్చు. మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళండి, చూడండి ఒకసారి ఒకటి కాదు 2 కాదు, ఇలా చాలామంది సేలర్స్ మన బుక్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా మీకు పుస్తకాలు ఏ విధంగా కావాలి, ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని నేను ఎడిషన్ రూపంలో వివరిస్తాను. ఇప్పుడు ఈ కనిపిస్తున్నటువంటి ఈ టెక్స్ట్ బుక్ చూడండి, ఇది 3rd ఎడిషన్ టెక్స్ట్ బుక్. తర్వాత ఇది మీకు కనిపిస్తున్నటువంటి టెక్స్ట్ బుక్స్ ఇవేంటి అండి ఇంగ్లీష్ మీడియంలో, ఇదేమో ఇంగ్లీష్ మీడియంలో 1st ఎడిషన్, దాని తర్వాత వచ్చే ఫ్రీ బుక్లెట్. ఇదేమో తెలుగు మీడియం 4th ఎడిషన్ టెక్స్ట్ బుక్. అంటే ఇప్పుడు ఈ ఎడిషన్ దాకా వచ్చామంటే ఈ బుక్ అనేది ఏ స్థాయిలో సేల్ అయిందనే విషయాన్ని మీరు గ్రహించాలి. ఎంతమంది మీరు ఫ్లిప్కార్ట్లో కానీ మీషోలో కానీ మీరు ఎక్కడ చూసినా కూడా మన బుక్ ఉంటుంది. కానీ బాగా గమనించండి, మీరు ఆన్లైన్లో బుక్ని ఆర్డర్ చేసిన తర్వాత ఈ బుక్కే వస్తుందని గ్యారంటీ అయితే లేదు. ఎందుకంటే మార్కెట్లో ఈ బుక్కు ఉన్నటువంటి డిమాండ్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది ఏం చేస్తున్నారంటే దానికి పెట్టేది కవర్ పేజ్ ఈ విధంగా ఉంటుంది, దానిలో వచ్చేటువంటి బుక్ అనేది ఇంకొక రకంగా వస్తుంది. అంటే మళ్ళీ దాంట్లో కూడా విద్యార్థులు నన్ను అడుగుతూ ఉంటారు, సార్ మీ బుక్కే నేను ఆర్డర్ చేశాను, నాకు ఆ బుక్ రాలేదు, ఇంకా వేరే బుక్ వచ్చిందని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పడొద్దన్న ఉద్దేశంతో ఇండియన్ పోస్ట్ ద్వారా అమెజాన్ ఫ్లిప్కార్ట్ కంటే చాలా వేగంగా ముందుగా వచ్చే విధంగానే ఇండియన్ పోస్ట్ ద్వారా నేను పుస్తకాలు కూడా మీకోసం మీ ఇంటికి, మీరు మారుమూల భారతదేశంలో ఏ గ్రామ పంచాయతీలో ఉన్నా, ఏ నగర శివారు ప్రాంతంలో ఉన్నా కూడా ఈ బుక్ అనేది మీకోసం మీ ఇంటికి నేరుగా వచ్చి చేరుతుంది. దానికోసం ఇన్స్టిట్యూట్ మొబైల్ నంబర్ 630-630-9398-306 కాల్ చేయండి. మీకు బుక్ అంటే మీరు అమౌంట్ పే చేయగానే మీకోసం పుస్తకం పార్సల్ రెడీ అయ్యి వితిన్ 3 to 4 వర్కింగ్ డేస్లో, అంటే ఆదివారము, 2వ శనివారాలు, పండుగలు ఇవన్నీ కూడా పక్కన పెట్టండి, ఈ 3 to
4 వర్కింగ్ డేస్లో మీ బుక్ అనేది మీ ఇంటికి వచ్చి చేరుతుంది. దాని ద్వారా ఒక స్టాండర్డ్ బుక్ని మనం అందించడానికి అవకాశం ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ వీలైనంత త్వరగా ఆ పుస్తకాన్ని మీరు చదవడం ద్వారా రేపు రాబోయేటువంటి నోటిఫికేషన్లో మీ యొక్క అదృష్టాన్ని, మీ యొక్క సంకల్పాన్ని పరీక్షించుకున్న వాళ్ళు అవుతారు. ఒక మనిషి సక్సెస్ ఎప్పుడు అవుతాడు? రీడ్, రైట్ అండ్ రివిజన్. మనం చేసేటువంటి దాంట్లో ఒక ప్లాన్ చేసుకోవాలి. ఓహో, నాకు జూనియర్ లైన్మెన్ అని అన్నట్టు. ఇప్పుడు దీంతో పాటుగా చాలామందికి లాస్ట్ టైం ఎగ్జామ్ కండక్ట్ చేయలే కదా అంటే, ఎగ్జామ్ కండక్ట్ చేయకపోతే ఇక్కడ తీవ్రమైనటువంటి అవినీతి ఎలాగో జరుగుతుందో తెలియదా? కాబట్టి ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. ఖచ్చితంగా సిలబస్ 24 టాపిక్స్ రూపంలోనే ఉంటుంది. మీరు కావాలంటే చూడండి. అంటే ఈ బుక్ని మీరు ఏ స్థాయిలో చదివితే, ఏ విధంగా చదివితే, రోజు రివిజన్ చేయడం ద్వారా, ఆన్లైన్ క్లాసెస్ వింటూ చదివితే ఇంకా బాగుంటుంది. అంటే ఈ యొక్క స్ట్రాటజీ అనేది ఎందుకంటే ప్రతిదానికి ఏం కావాలంటే 3 ఫినామినాస్ కావాలి. ఎప్పుడూ చెప్తాను, రీడ్ చేయాలి, చదవాలి, రైట్ వచ్చింది రాయాలి, అండ్ రివిజన్. రీడ్, రైట్, రివిజన్ ఈ 3 విధానాల ద్వారా దీన్ని 3 రూల్స్ ప్రిన్సిపల్ అంటాం. ఇవి 3 రూల్స్ ఖచ్చితంగా ఒక ఉద్యోగం రావాలి అంటే జాబ్ అనే 3 అక్షరాలు మనం అంటాం కదా, జాబ్ అనేటువంటి ఈ 3 అక్షరాలు మనకు జోబులో ఉండాలి అంటే మనం ముఖ్యంగా పాటించవలసింది ఈ 3 సిద్ధాంతాలు. రీడ్, రైట్ అండ్ రివిజన్. ఇలా మనం చదవాలి. ఆర్థిక పరిస్థితులు ఎప్పటికీ ఉంటాయి. గమనించండి, అసలు వాల్యూస్ అనేవి కూడా మన కళ్ళ ముందు ఉన్నప్పుడు దాని వాల్యూ కనిపించదు. అది దూరం పోయినాకనే దాని వాల్యూ కనిపిస్తుంది. అలానే పుస్తకాలు కూడా చదివేటప్పుడు ఎంపిక చేసుకునే విధానము, వాటిని తీసుకునేటువంటి పద్ధతి, తీసి చదివేటువంటి విధానాలు 100% ప్రతి విద్యార్థికి అర్థం కావాలి. అలా అర్థం కాకుండా ఉంటే 100% ఫెయిల్యూరే. ఇక దీన్ని చూస్తూ ఉంటే తెలంగాణలో ఉన్న విద్యార్థులు ఏమంటారంటే, సార్ చాలా రోజులుగా మీరు ఈ విషయాన్ని చెప్తున్నారంటే, ఎన్ని రోజులు చెప్పినా కూడా ఒకటే, త్వరలో. అది రేపో మాపో అన్నట్టుగానే ఉంది. ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి పక్వానికి వచ్చిన తర్వాత కాయ? అది ఏదో ఒక రోజైనా సరే దాని నుంచి ఫస్ట్ సువాసన, ఆ తర్వాత దుర్గంధం రావాల్సిందే కదా. చదవడానికి ఏమవుతుంది అంటే, ఒక సిన్సియర్గా మనం డెడికేషన్తో చదవడానికి 100% మనం ప్రయత్నం చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. దీంతో పాటుగా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం ఆన్లైన్ కోర్సెస్ ఆఫర్ కూడా అందిస్తుంది. ఏపీకి సంబంధించి రేపటి నుంచి లైవ్ క్లాస్ నడుస్తుందండి. రేపు అనగా సోమవారం అనగా 23rd ఫిబ్రవరి నుంచి ఎవ్రీడే లైవ్ సెషన్ నడుస్తుంటుంది. మీరు లైవ్ క్లాస్లో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే లైవ్ కోర్స్ అనేది మీకు 4000 రూపీస్ ఉంది. దీనిలో అన్ని ప్రాక్టీస్ బిట్లు ఉంటాయి. ప్రతి లెసన్ వైజ్ సంబంధించినటువంటి అన్ని ప్రాక్టీస్ బిట్లు ఉంటాయి. డైలీ లైవ్ క్లాసులు ఉంటాయి. డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి. వాటితో పాటుగా ప్రీవియస్గా జరిగినటువంటి రికార్డింగ్ వీడియోస్ అన్నీ కూడా ఒక కంప్లీట్ కోర్సే మీ ముందు ఉంటుంది. ఇది లైవ్ సెషన్. దాంతో పాటుగా మనకి పూర్తిగా ఏపీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్. ఎందుకంటే ఏపీ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, ఓవరాల్గా 24 టాపిక్స్ ఉంటాయి. ఆ 24 టాపిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ని ఒక పారాగ్రాఫ్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఏ స్థాయిలో వస్తాయని ఇమాజిన్ చేస్తూ ఆ స్థాయిలో రాసినటువంటి ప్రాక్టీస్ బిట్లు. కాబట్టి వీటికి జేఎల్ఎం టెస్ట్ సిరీస్లో అండి జస్ట్ 1000 రూపీస్. లేదు సార్ నాకు వీలు కాదు, లైవ్ క్లాస్ వీలు కాదు అని అన్నప్పుడు జేఎల్ఎంకి సంబంధించిన రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్లు ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, అన్ని గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి కోర్స్ జస్ట్ 1500 రూపీస్. అంటే మీరు 1500 రూపాయల కోర్స్ తీసుకుంటే రికార్డింగ్ వీడియోస్ వస్తాయి. అంటే పాడిందే పాట అన్నట్టుగా. మీరు గనక 4000 రూపీస్ గనక కోర్స్ తీసుకుంటే ఈ ఫుల్ కోర్స్ వస్తుంది. ఈ ఫుల్ కోర్స్ ద్వారా మీరు ఎప్పుడైనా కూడా ఎక్కడైనా సరే లైవ్ క్లాస్ వినొచ్చు. ఒకవేళ ఆ టైంకి మీరు లైవ్ క్లాస్ వినలేదనుకుంటే ఆ లైవ్ క్లాస్ ఆ రోజు చెప్పిన లైవ్ క్లాస్ ఇందులో ఉంటుంది. మళ్ళీ డేట్ మీరు మెన్షన్ చేసుకుని మీ వీలుని బట్టి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఎప్పుడైనా సరే వినే ఫెసిలిటీ అనేది ఉంటుంది. అంటే 1 year వ్యాలిడిటీతో ఇచ్చే ఈ కోర్సులన్నీ కూడా మీకోసం ప్రత్యేకమైనవి. జూనియర్ లైన్మెన్కి సంబంధించి తెలంగాణకు సంబంధించి మనం జాబ్ క్యాలెండర్ కొంచెం దూరంలో ఉన్నాం కాబట్టి, ఏపీ వాళ్ళు దగ్గరగా ఉన్నారు, కొంచెం దూరంలో ఉన్నాం కాబట్టి మనకి జేఎల్ఎం టెస్ట్ సిరీస్లు అంటే ఇవి తెలంగాణకు సంబంధించి ఉంటాయి. తెలంగాణ అంటే 10 టాపిక్స్ ఉంటాయి. ఆ 10 టాపిక్స్లో డెప్త్ ఎక్కువ ఉంటుంది.
ఎందుకు డెప్త్ ఎక్కువ ఉంటుంది సార్ అంటే లాస్ట్ టైం 2022-23 పేపర్స్ ఒకసారి చూస్తే 22లో పేపర్ 23లో పేపర్ కనుక చూస్తే స్థాయిని మించి ఉంది. కాబట్టి బుక్ని మీరు ఏదైతే బుక్ని అయితే చూస్తున్నారో ఆ బుక్ స్టాండర్డ్స్ కన్నా 200% ఈ టెస్ట్ సిరీస్లు ఇందులో ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ రకమైనటువంటి కోర్స్, దాంతోపాటుగా తెలంగాణకు సంబంధించిన ఫుల్ కోర్స్ అండి 3000 రూపీస్కి అవైలబుల్గా ఉంది. తెలంగాణకు సంబంధించి రికార్డింగ్ వీడియోస్ అనేవి దాదాపుగా 426, జస్ట్ ఒక వీడియో ₹1. అంటే మీరు ₹1 వాల్యూతోని ఒక వీడియో చూడొచ్చు. అంటే అది ₹1 కోర్సు కాదు, ఎందుకంటే చాలామంది ₹1కి కోర్సు ఉన్నది, అది ఆఫర్లు అట్లా పెట్టాము, అంత చీప్గా ఉండదు. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఆల్వేస్ ₹1కి ఒక వీడియో, అంటే అంత స్థాయిలో దాదాపుగా సుమారుగా 1000 అబోవ్ వరకు వీడియోస్ అనేవి ఇందులో ఉండడం జరుగుతుంది. జిఎస్ వీడియోలు అయినా సరే, జేఎల్ఎం వీడియోస్ అయినా సరే, ఆల్ పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా ఇందులో ఉంది. మీరు చేయవలసిందల్లా క్లిక్ చేయడం, చదవండి, లేకపోతే లేదు. మీకు ఒకటే చెప్తున్నాను, ఇక ఉద్యోగ నోటిఫికేషన్స్ అనేవి పడే కాలం వచ్చింది. వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు బతకలేరు, మనం గనక ఉద్యోగం రాయకపోతే మనం కూడా బతకలేము అంటే బతకొచ్చు, కానీ హెల్పర్లుగానో ఎక్కడొక్కడ హౌస్ వైరింగ్ చేసుకుంటూ బతకొచ్చు. ఒక గవర్నమెంట్ స్టాండర్డ్లో మనకు జేఎల్ఎం ఉద్యోగం చేయాలంటే కొంచెం కష్టపడకైతే తప్పదు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.